మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అను ఈ యొక్క అనుదినమన్న అనే ఉదయకాలపు ఈ వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలాగున్నారు? నిన్నటి దిన ఆదివారపు ఆరాధనలు ఎలా జరిగాయి? కుటుంబ సమేతంగా ఆరాధనలో పాలు పొందారా? మీరందరూ పాలు పొందారని, దైవదీవెనలు మీరు పొందారని నమ్ముతూ ఉన్నాను. మరి వింటున్న మాటలను ఏదైతే దేవుడు మీతో మాట్లాడారో అది అన్వయించుకుంటూ దేవుని సందులో ఆ వాక్యానికి మనం క్రమపరుచుకుని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయం ప్రార్థన చేసుకున్నారా? తప్పకుండా ప్రార్థన చేసుకుని దినచర్య ప్రారంభించాలని మనం చేస్తున్నాం. ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానం, ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? యెహోవా మహిమ బయలుపరచబడు. అంటే దేవుడు తన మహిమను బయలుపరిచే దినము, బయలుపరిచే సమయము ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, దేవుడు తన మహిమను నీ కుటుంబం పట్ల, నీ వృత్తి పట్ల, నీ పరిస్థితుల్లో ఆయన బయలుపరచబోతున్నాడు. అవును, నమ్ము దేవుని సందులో. ఎక్కడైతే దేవుడి మహిమ చూడాలనుకుంటున్నావో అక్కడ దేవుడు తన మహిమను బయలుపరచబోతున్నాడు. నీ ఉద్యోగులు దేవుడు తన మహిమను బయలుపరచబోతున్నాడు. నీ వ్యాపారములో, నీ కుటుంబ విషయాలలో, నీ చేతి వృత్తులలో దేవుడు తన మహిమను బయలుపరచబోతున్నాడు. ఎప్పటి నుండి దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఎప్పటి నుండి దేని గురించి కన్నీరు కారుస్తున్నావో, ఎప్పటి నుండి దేని గురించి ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ విషయంలో పోరాటం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? ఆయన మహిమ బయలుపరచబడతారు. అంత మాత్రమే కాదు, సర్వ శరీరులు చూస్తారంట, ఒక్కరు కూడా తప్పకుండా. చూసారా, దేవుడు నీ జీవితంలో చేసే కార్యం, నీ వ్యాపారంలో చేసే కార్యం, నీ పిల్లల విషయంలో చేసే కార్యమును, ఆయన మహిమను బయలుపరిచే రోజున సర్వ శరీరులు చూస్తారంట. అందరూ చూచేటట్లుగానే దేవుడు తన కార్యాన్ని చేస్తానంటున్నాడు. అయితే ఆ కార్యం జరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా? పై వచనంలో ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి లోయ ఎత్తు చేయవలెను. లోయ అనేది ఒక లోటుకు సాదృశ్యంగా ఉంది. లోటుపాటులకి ఏదైతే లోటుగా ఉందో నీ జీవితంలో అది ఎత్తు చేయబడాలి, అది సరిచేయబడాలి. పల్లంగా ఉందా, లోటు, లోపము ఏదైనా ప్రార్థన జీవితంలో కానీ, సహవాసం దేవుడి సన్నిధికి వెళ్ళడం విషయంలో కానీ, వాక్యం చదవడం విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, నమ్మకత్వ విషయంలో కానీ ఏదైనా ఒకవేళ లోటు ఉంటే అది సరిచేసుకుని అది ఎత్తు చేయబడితే, రెండవది ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను. కొండ పర్వతము అణచబడాలి. పర్వతము, కొండ దేనికి సాదృశ్యం అంటే గర్వానికి, అతిశయానికి, నాకు అన్నీ తెలుసు, నేనే గొప్ప అనే స్వభావము తగ్గించబడాలి. అవి తీసివేయబడాలి, అణచివేయబడాలి. కుల గర్వం కానీ, ఉద్యోగ గర్వం కానీ, అందచందాల విషయంలో గర్వం కానీ, చదువు గర్వం కానీ, కొన్నిసార్లు ఆధ్యాత్మిక ఏదైనా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఏమైనా ఉంటే వాటిని బట్టి వచ్చే గర్వం కానీ, నేను బాగా బోధించగలను, నేను బాగా పాడగలను, నేను బాగా పరిచయం చేయగలను, వాయించగలను అని ఒకవేళ ఇలాంటి ఏదైనా అతిశయాలు, గర్వము ఉంటే అదేం చేయాలి సార్? అణచబడాలి. మూడవదిగా వంకరవి చక్కగాను, కరుకునవి సమముగాను ఉండవలను. వంకర ఏదైతే ఉన్నదో, వంకర యొక్క జీవితం, స్థిరత్వం లేని బ్రతుకు, ఒకసారి ఇటు ఒకసారి అటు, స్థిరత్వం లేకపోవడం, అలాంటివి ఏమైనా ఉంటే, కరుగ్గా కఠినంగా ఉండే మనస్తత్వం, స్వభావం, నోటి మాట, ఇవేమైనా ఉంటే అవన్నీ సమవ్వాలి.
అవును ప్రియబిడ్డరా, ఇవన్నీ కూడా నీ జీవితంలో చేయగలిగితే అంటే లోయ అంటే లోటు ఎత్తు చేయబడితే, ప్రతి గర్వము అణచబడితే, వంకరవి చక్కబడితే, సమముగా చేయబడితే అప్పుడు ఏమైతే తెలుసా? దేవుని మహిమ బయలుపరచబడతారు. ఆ మహిమ బయలుపరచబడిన మహిమ సర్వశైలిని చూస్తారు అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డరా, నీ జీవితంలో తప్పక ఆయన మహిమ బయలుపరచబడే రోజు రాబోతుంది. అయితే దానికి ముందుగా ఈ క్రియలు నీలో కనబడితే, ఈ సరి చేసుకోవడం నీ జీవితంలో కనబడితే, ఈ దిద్దుబాటు నీ జీవితంలో కనబడితే గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చూడబోతున్నాం. నిశ్చయముగా దేవుడి మహిమ నీ జీవితంలో బయలుపరచబడబోతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమించి మరొక దినం మా జీవితంలో ప్రవేశపెట్టి మరొక నూతన వారాన్ని మా జీవితంలో ప్రారంభించావు. మరొక నూతన నెల మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే మాటలు వింటున్నారో వారి జీవితాలలో నాయన నీ నామం బయలుపరచబడాలి. దేని గురించి ప్రార్థన చేస్తున్నారు సమాధానం చూడాలి నాయన. ఏదైతే లోపాలుగా ఉన్నాయో, వంకరగా ఉన్నాయో అవన్నీ చక్కబరచబడాలి. నీ మహిమ దిగి రావడానికి అడ్డులు ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. మన ఇల్లు బలపరచండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. గర్భఫలంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకుని, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నేను నీట్ ఎగ్జామ్స్ చాలామంది బిడ్డలు రాశారు, మంచి రిజల్ట్ అనుగ్రహించాడు ఆయన. ప్రభా ఎక్కువ వందనాలు ప్రభా. ఈరోజు దినచర్య అంతట్లో మీరు తోడుగా నడిపించమని, జైల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తూ, ఆర్థికంగా సతమతమవుతూ కుమిలిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.